విజయబాబు గారు ఈ ముందుగా 2-3 అంశాలు సంక్షిప్తంగా మాట్లాడిన తర్వాత మిగతాటిలోకి వెళ్దాం. ఈ తాడిపత్రిలో ఏ రాజ్యాంగం అమలవుతోంది? ఇక మాజీ ఎమ్మెల్యే ఇంటికి వస్తే కూడా ఇంటికి రానివ్వకుండా మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళి అనంతపురంలో దించేయటం. మరి సాధారణంగా ఇటువంటి వ్యవహారాలు ఏదైనా ఫ్యాక్షనో లేకపోతే ఇంకోటో అనుకుంటే ఇద్దరు 2 పార్టీల వాళ్ళని తీసుకెళ్ళి వేరే చోట్ల పెడతారు. కానీ ఒక ఆయన ఉంచేసి ఒక ఆయన్ని మాత్రం అసలు రానివ్వకుండా చేయటం, హైకోర్టు ఆదేశించిన అమలు చేయకపోవటం, ఏమిటి పరిస్థితి? వాస్తవానికి అసలు ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ సైతం ఏం చేయాలి అనేటువంటి దీంట్లో వాళ్ళకి నిదానంగా ఈ అరాచకాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి వస్తున్నాయండి. అందుకే ఇప్పుడిప్పుడే మెల్లగా వాళ్ళ దీనికి పదును పెడుతున్నారు అనుకుంటున్నాను. కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక సూత్రాలండి. అంటే పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా సరే స్వేచ్ఛగా నివసించేటువంటి హక్కు, స్వేచ్ఛగా తిరుగాడే హక్కు, అటువంటి హక్కుని పూర్తిగా కాలరాయటం అంటే ఫండమెంటల్ రైట్ని కాలరాయటమే, కాన్స్టిట్యూషన్ని పూర్తిగా అవహేళన చేయటం. అటువంటిది ఒక మాజీ ఎమ్మెల్యే, అది కూడా విశేషమైనటువంటి ఆ నియోజకవర్గంలో ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తిని తన సొంత ఇంటికి కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు. పైగా ఎదురు పోలీసులే వచ్చి ఆయన్ని అరెస్ట్ చేయటం అని చెప్పానంటే ఇక్కడ పోలీసు రాజ్యం ఉందా లేకపోతే అంబేద్కర్ రాజ్యాంగం ఉందా అనేటువంటిది న్యాయస్థానాలే నిర్ణయించాలని చెప్పని నేను కోరుతున్నానండి సవినయంగా. కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినటువంటి పోలీసులను, ఆ పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నటువంటి రాష్ట్ర రాజ్యం బలమైందా లేదు అన్నట్టయితే గౌరవ అత్యున్నత న్యాయమూర్తి గవాయ్ గారు మొన్నే ఒక ప్రకటన చేశారు. రాజ్యాంగమే చాలా గొప్పది, రాజ్యాంగానికి లోబడే 3 వ్యవస్థలు పనిచేయాలని అన్నారు. కాబట్టి మరి రాజ్యాంగం గొప్పదా కాదన్నట్లయితే ఈ నాకు అసలు ఆ పదాన్ని కూడా ఉచ్చరించడం ఇష్టం లేదు, కానీ అది రాజ్యాంగం కాదు, కానీ ఏదో ఎరిపెక్కినటువంటి ఉన్మాద పాలన అనేటువంటిది అది గొప్పదా అనేది ఖచ్చితంగా భారత న్యాయస్థానం లేదు అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గౌరవ అత్యున్నత న్యాయస్థానమే నిర్ణయించాలి. వారి నిర్ణయాల కోసం అయితే మనం ఎదురు చూద్దాం. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రిపీటెడ్లీ, అది కూడా. అవును, రైట్. ఏదేమైనా మీరు చెప్పింది ఇందాక ఈ అభ్యంతరకర పదాలు ఇప్పుడు, ఎందుకంటే ప్రభుత్వమే ప్రత్యేకించి మీడియాకి వ్యతిరేకంగా కుట్ర పొందుతున్నప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ అభ్యంతరకర పదాలు కానీ వీటిని వాడకుండా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.